ఏ ఫైబ్రాయిడ్స్ సిమ్టమ్స్ ని కాజ్ చేస్తాయి అంటే ఫస్ట్ మనకి సైజ్, సైట్ యాజ్ వెల్ యాజ్ నంబర్. అంటే ఏంటి అంటే సైజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చిన్నది పెద్దది అంటే లెస్ దాన్ 5 సెంటీమీటర్స్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. అటువంటి ఫైబ్రాయిడ్స్ మోస్ట్లీ సిమ్టమ్స్ అనేవి కాజ్ చేయకపోవచ్చు. ఎసిమ్టమాటిక్ సిమ్టమ్స్ అంటే ఏ సిమ్టమ్స్ అన్నట్లయితే కనుక మోస్ట్ కామన్ గా అయితే హిమరేజ్ అండి. మనకి సిమ్టమ్స్ లో ఎక్కువగా బ్లీడింగ్ అవ్వడము, పీరియడ్స్ వచ్చేటప్పుడు హెవీ ఫ్లో, అంటే అయిన 3 days హెవీగా బ్లీడ్ అవ్వడం, లేదు అని అంటే కనుక 3 to 5 days అవ్వాల్సిన పీరియడ్స్ ప్రొలాంగ్ అవ్వడం అనమాట. ఇంకా అదర్ సిమ్టమ్స్ ఏంటేంటి, హిమరేజ్ కాకుండా ఈ హిమరేజ్ వల్లనే మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఎనిమియాలో కూడా ల్యాండ్ అవ్వచ్చు. అది కాకుండా ప్రెషర్ సిమ్టమ్స్, అన్ని ఫైబ్రాయిడ్స్ ప్రెషర్ సిమ్టమ్స్ అయితే కాజ్ చేయవండి. లార్జ్ ఫైబ్రాయిడ్స్ అంటే పెద్ద సైజ్ లో ఉండేవి, మోర్ దాన్ 6 సెంటీమీటర్స్, 8 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ ఇలా ఉండేటప్పుడు ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి కాజ్ చేయొచ్చు. అగైన్ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ లో సైజ్ పెద్దగా ఉన్నా గానీ ప్రెషర్ సిమ్టమ్స్ అనేవి ఉండకపోవచ్చు. దెన్ థర్డ్ సిమ్టమ్ వచ్చేసరికి ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ ఎలా అంటే రికరెంట్ గా ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ ఇంప్లాంటేషన్ సరిగ్గా అవ్వకపోయినా, లేదు అని అంటే కనుక ఫైబ్రాయిడ్స్, సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్ వలన, లేదు ఇంట్రామ్యూరల్ లార్జ్ ఫైబ్రాయిడ్స్ వలన అబార్షన్స్ లో ల్యాండ్ అవుతారు. ఈ 3 అనేవి మోస్ట్ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్.